గైస్ బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్ గైస్ నిజంగా మనకు ఊహకు అందనట్టే జరుగుతుంది. కెప్టెన్సీ కంటెండర్ ఎలా జరిగిందంటే హౌస్ మేట్ లో ఎక్స్ కంటెస్టెంట్ అనేది హౌస్ మేట్ ఎంటర్ అవ్వాలి. వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళకి నచ్చిన ఒక కంటెస్టెంట్లు టాస్క్లు ఆడాలి. ఆ టాస్క్లు ఎవరైతే విన్ అవుతారో హౌస్ మేట్ వాళ్ళే ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. అలా ఎంతమంది వచ్చారో ముగ్గురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో వచ్చారు. ఆ ముగ్గురు ఎవరెవరు ఆడారు ఒక్కరంటే కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. అతను ఎవరో ఈ వీడియోలో మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్వాక్స్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ వేసుకోండి మామ. ప్లీజ్ వీడియో చూస్తూ ఒక లైక్ అనేది ఇంపార్టెంట్. ఒక లైక్ వేసుకుంటే చాలా వరకు రీచ్ వెళ్తాయి. లైక్ అనేది ఇంపార్టెంట్ మా, లైక్ మర్చిపోకండి ప్లీజ్. ఫస్ట్ మనం ప్రోమో వచ్చినట్టు గౌతమ్ కృష్ణ ఫస్ట్ రాలే. ఫస్ట్ వచ్చింది ఎవరంటే ప్రియా వచ్చారు. ప్రియా వచ్చిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు ఆపోజిట్ ఎవరిని తీసుకున్నారంటే కళ్యాణ్ తీసుకున్నారు. స్కెలిటన్ గేమ్ లో కళ్యాణ్ వచ్చేసి విన్ అయిపోయారు. సో ఇక్కడ విన్ అయిపోయింది. మీరు ప్రోమో చూసినట్టు ఫస్ట్ ఇదైతే వచ్చింది కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ ప్రోమో ప్రకారం అయితే బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ చేస్తారంటే ఈ రణరంగం చివరి అంకకు చేరింది. సో బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్ ప్రారంభమైంది. ఇప్పుడు వరకు ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ చివరి అవకాశం ఉందో ఊహకు అందనట్టు జరగబోతుంది. నిజంగా ఊహకు అందనట్టే జరుగుతుంది. ప్రతి ఒక్క టాస్క్ బిగ్ బాస్ ఊహకు అందనట్టే జరుగుతుంది అట్లానే అంటున్నారు. మన ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం ఎక్స్ కంటెస్టెంట్ రావడం ఊహకు అందనట్టే, నామినేషన్ కోసం బయటికి రావడం ఊహకు అందనట్టే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఊహకు అందనట్టే, మొత్తం ఊహకు అందనట్టే బిగ్ బాస్ మొత్తం ఈ సీజన్ మొత్తం ఊహకు అందనట్టే చెప్తున్నాడు. అట్లనే జరుగుతుంది. కానీ ఎందుకో వైరల్ అవ్వట్లేదు, ఎందుకో టీఆర్పీ రేట్ పెరగట్లేదు, ఎందుకో పడతానట్టు అనిపిస్తుంది. అంత కంటెంట్ ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఇట్లా ఊహకు అందనట్టు జరుగుతుందని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత గౌతమ్ కృష్ణ ఎంటర్ అవుతాడు. మీరు చూసే ఉండొచ్చు గౌతమ్ కృష్ణ సాంప్రదాయం మర్చిపోలేదేమో అనిపించింది నాకైతే. బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8లో వచ్చినట్టు అదే విధంగా అదే ఉన్నాడు. అసలు గౌతమ్ కృష్ణ మెంటాలిటీ వేరు. అసలు లాస్ట్ సీజన్ 7లో కూడా తనకి సపోర్ట్ లేదు. సపోర్ట్ కనుక శివాజీ గారి సపోర్ట్ ఉంటే ఎక్స్టెంట్ అప్పుడే విన్ అయ్యే అంత కెపబిలిటీ ఉన్న గౌతమ్ కృష్ణ లాస్ట్ సీజన్ 8లో నిఖిల్తో ఎవరైతే ఎలిమినేషన్ అవ్వబోతున్నారో ఆ ఎలిమినేషన్ అయ్యే కాడికి పోయి టాప్ అంటే రన్నర్ అప్ అయ్యే వరకు అయిపోయింది. ఆల్మోస్ట్ జనాల మనసులో గౌతమ్ కృష్ణ విన్. అదే సాంప్రదాయం, అదే మాటలు, ఎక్కడ కూడా మాట్లాడే గేమ్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకుంటాడు. పాయింట్ ఏది రేజ్ చేయాలి, ఏది రేజ్ చేయరు. అశ్వత్థామ 2 పాయింట్, ఒక్క మాటలు చెప్పాలంటే అశ్వత్థామ 2 పాయింట్. సో గౌతమ్ కృష్ణ ఎంటర్ అవ్వగానే కొద్దిసేపు మాట్లాడతారు హౌస్ మేట్తో. ఏంటంటే సుమన్ శెట్టితో మాట్లాడొచ్చి అసలు గేమ్ ఎరగదీస్తున్నారు కదా, మీరు నామినేషన్ పాయింట్లో ఒక్కొక్క పాయింట్లు అరుచుకుంటే చెప్తా అంటే మాకు బీపోసి ఎక్కడ ఎగిరిపోతారని మాకు భయం వేస్తుంది. సో వాళ్ళందరికీ హౌస్మేట్కి గౌతమ్ కృష్ణ ఏం చేస్తారంటే మీ షో జనాలు చూస్తున్నారు, మీరు బాధపడితే జనాలు బాధపడుతున్నారు, మీ ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీతో ఎమోషనల్ వెళ్తే జనాలు అవుతున్నారు, మీతో జనాలు చాలా వరకు కంటెంట్ అయిపోయారు. అసలు జనాలు బిగ్ బాస్ హౌస్ అలా అంతగానికి సపోర్ట్ వస్తుంది మీకైతే. మీ గేమ్ ఇప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఆడండి అని బిగ్ బాస్లో గౌతమ్ కృష్ణ కొంచెం అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మన గౌతమ్ కృష్ణతో ఆపోజిట్గా ఆడింది ఎవరంటే మన భరణి శంకర్. ప్రోమోలో చూసినట్టు భరణి శంకర్ బెల్ కొట్టినట్టు చూపిస్తుంది, కానీ బెల్ కొట్టినట్టు చూపిస్తారు, కానీ ఆ టాస్క్లో భరణి శంకర్ విన్ అవ్వడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఎట్లా జరుగుతుంది అంటే ఒక బోర్డు ఉంటుంది, డాష్ బోర్డ్లో కలర్స్ ఉంటాయి. ఆ కలర్కి సంబంధించిన కలర్ ఒట్టి పెట్టాలి. ఆ కలర్స్లో భరణి శంకర్ మిస్టేక్ చేస్తాడు. ఇంక్లూడింగ్ అక్కడ చిన్న క్లూ ఏంటంటే డిమాండ్ పవన్ కూడా తెలుస్తుంది. డిమాండ్ పవన్ చెప్పాడని ఒక రూమర్స్ అయితే వస్తుంది, అది నిజమా కాదని తెలియదు. మనకు అప్డేట్ రాగానే వీడియోలు రాగానే చేసుకుందాం. అలా చెప్పాడని అనిపిస్తుంది. అలా వచ్చేసి డిమాండ్ పవన్ సపోర్ట్ చేశారంట. అక్కడ మన కలర్ అని మిస్టేక్ అయిపోయిన తర్వాత ఒక ఉయ్యాల అంటే ఒక ఉయ్యాల అంటుంటే దాంట్లో ఎంతైతే పొట్లాలు ఉంటాయి ఆ పొట్లాలు దానిపై వేయాలి. ఆ వేసే దాంట్లో కూడా మన గౌతమ్ కృష్ణే ఫస్ట్ వేస్తాడు. కానీ మన ప్రోమోలో ఏంటంటే భరణి శంకర్ వేసినట్టు చూపిస్తారు, భరణి శంకర్ కెప్టెన్సీ కంటెంటర్ అయినట్టు చూపిస్తారు, బెల్ కొట్టినట్టు. ఇదైతే ఓవరాల్గా రాంగ్. లాస్ట్కు ఒక డైలాగ్ వేస్తారు, నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి, నేను చూడాలని వాళ్ళ కూతురు వాయిస్ ఇస్తారు. సో భరణి శంకర్ గౌతమ్ కృష్ణతో ఆల్మోస్ట్ ఆడిన బిగ్ బాస్ సీజన్ 7, 9లోనే ఆల్మోస్ట్ తక్కువ వరకు చాలా కంటెస్టెంట్లు రన్నర్ అయిపోయారు, అంటే ఓడిపోయారు. మన భరణి శంకర్ కూడా తెలుసు కదా మన గౌతమ్ కృష్ణ ఎట్లా ఆడతారు, గేమ్ బీభత్సంగా ఆడతారు. గౌతమ్ కృష్ణ ఈ సెకండ్ రౌండ్ టాస్క్లో 2 టైప్స్గా జరిగింది. ఆ 2 టైప్స్లో గౌతమ్ కృష్ణ విన్ అయిపోయాడు. భరణి శంకర్కి వచ్చిన చివరి కెప్టెన్సీ కంటెండర్ అవకాశం మారిపోయింది. మొత్తం చివరి కెప్టెన్సీ కంటెండర్ అవకాశం జారిపోయిందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ చూద్దాం. ఒకలా ఓడిపోయిన వాళ్ళకి కావాలని బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా టాస్క్ పెట్టి మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ ఎవరైనా అవ్వచ్చు అనే అవకాశం పెడతారో ఏంటో ఇదైతే తెలియదు. ఓవరాల్గా గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత ఈ కెప్టెన్సీ కంటెండర్లో వీళ్ళు జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు వస్తారు, థర్డ్ వచ్చేసి ప్రియా శెట్టి వస్తారు. ప్రియా కాదు, మన ప్రియాంక వస్తారు. ఆ ప్రియాంక వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ అయితే ప్రియా గారు వస్తారు, తర్వాత ఏమో
పేరణ వస్తారు. ఫస్ట్ ప్రియా వస్తది. కళ్యాణ్‌తో టాస్క్ ఆడతది. తర్వాత వచ్చేసి పేరణ వస్తది. పేరణ వచ్చేసి తనుజ ఆడతది. తనుజతో ఏ గేమ్ ఆడతదంటే బాల్ టాస్క్ ఆడతది. ఆ బాల్ టాస్క్‌లో గూడా అసలు ఏంట్రా బాబు ఎక్స్ కంటెస్టెంట్ ఒకరంటే బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన వాళ్ళొస్తే, ఒకరేమో బిగ్ బాస్ 8కి సంబంధించిన వాళ్ళు. ఇలా వస్తున్నారు. గౌతమ్ కృష్ణ, ఇప్పుడు పేరణ. తర్వాత ప్రియాంక. ఫస్ట్ ప్రియాంక, తర్వాత గౌతమ్ కృష్ణ, ఇప్పుడు పేరణ. నెక్స్ట్ టెసి తేజ వస్తాడేమో, లేకపోతే ఇంకెవరైనా వస్తారో బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఎవరైనా వస్తారో, ఇలా వన్ బై అలా బిగ్ బాస్ చేంజ్ చేస్తూనే ఉంటాడేమో. ముగ్గురైతే యావర్ కూడా వస్తారంట. ఒక చిన్న రూమర్స్ ఉంది, అది రేపటి ప్రోమోలో చూపిస్తారు. యావర్ కూడా వస్తారంట. మన పేరణతో తనుజ గేమ్ ఆడి బాల్ విన్నర్లో పేరణ వచ్చేసి ఈ బాల్ విన్నర్లో విన్ అయిపోతుంది. మన తనుజ కూడా కెప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోతుంది. సో దీంట్లో ఓవరాల్ గా కెప్టెన్సీ కంటెండర్ ఆడి గెలిచింది ఎవరంటే కళ్యాణ్ వచ్చి ఇండివిజువల్ గా ఆడి మన ప్రియాంకతో ఆడి, ప్రియాంక జైనితో ఆడి కళ్యాణ్ వచ్చి ఫస్ట్ టాస్క్ లో గెలిచి కెప్టెన్సీ కంటెండర్ సాధిస్తారు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో తర్వాత మాట్లాడుకుందాం. పాయింట్ టు పాయింట్ సెకండ్ ప్రోమో రాగానే. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.